సార్ మేము కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఫస్ట్ మాకు ఎగ్జామ్ జరపాలని కోరుకుంటున్నాం సార్ కేంద్ర ప్రభుత్వాన్ని. సార్ మాకు చాలా అన్యాయం జరిగింది సార్, 2 సంవత్సరాల నుంచి మేము ఎగ్జామ్ కూడా ఎదురు చూస్తున్నాం సార్. నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి సార్ మేము 7కి వెళ్ళాం సార్, ఇప్పటికి 5 టైమ్స్ నోటీస్ క్యాన్సిల్ చేసి సార్. హాల్ టికెట్ ఇచ్చారు సార్, మాకు ఎగ్జామ్ ఇస్తలేదు సార్. ఇంకో సార్ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, హాల్ టికెట్ ఇచ్చి సార్ దేనికి పనికి వస్తే సార్ చూపించు చూడండి సార్. ఏఆర్ఓ సికింద్రాబాద్ సార్, ఇది ఎక్కడ వెళ్ళాలి సార్, మేము ఎక్కడ న్యాయం అడగాలి సార్. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చే వరకు మీ ఎవరికి తెలియదు సార్. అసలు సైనికుడు అంటే ఏంటి సార్, దేశానికి వెన్నుముక్క అంటే సార్ ఇలా సైనికునికి అన్యాయం జరుగుతుంది సార్. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్చ చేయాలని కోరుకుంటున్నాం సార్. 2 years నుంచి క్యాన్సిల్ చేయాలని మమ్మల్ని మాకే పెడతారు, సర్వనాశనం పట్టించి కూర్చుంటారు. ఏంటి లక్షలు ఇంటికి తెచ్చి పెట్టాలి మేము. ఏమైందండి అసలు ఎట్లా ఏదో సడన్ గా వచ్చారండి, సడన్ గా వచ్చారంట. పిల్లలు ఉన్నారు, మేము ఆల్రెడీ ఆంధ్రవేలో వస్తున్నాము, మొత్తం పలకొట్టేశారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ అసలు ఏంది మాట్లాడకుండా వచ్చి కొట్టడమే. ఇంకా అక్కడ చూడండి బ్లడ్ కూడా పడిపోయింది. ఎంతమంది ఉన్నారన్న? వేల మంది ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. కనీసం కొంచెం రైల్వే మమ్మల్ని ఆదుకుంటే ఇక్కడ పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారని రైల్వేకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు మన స్టేట్ వాళ్ళేనా? తెలుగే మాట్లాడుతున్నారండి, తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్టాల్స్, ఈ స్టాల్లకు స్టాల్ చూడండి సార్, ప్రతి ఒక్కరు అని కాదు సార్, మొత్తం కొలాప్స్ అయింది. ముందుకు రావే నేను చూసి మొత్తం ముందు మాట్లాడుతున్నారు.